హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు శ్రీలత. ఈరోజు నేను నా స్టైల్లో చికెన్ బిర్యానీ చేసి చూపిస్తాను రండి. దానికోసం ముందుగా బాస్మతి రైస్ని తీసుకోవాలి. బాస్మతి రైసు పాత రైస్ అయితేనే బాగుంటుంది. దాన్ని శుభ్రంగా కడిగి అందులో వాటర్ పోసి బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని కొంచెం ఆయిల్ వేసి అరగంట పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకుందాం రండి. చికెన్లో పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, చికెన్ మసాలా, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని శుభ్రంగా కలుపుకొని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. టైం ఎక్కువ ఉంటే ఒక 1 అవర్ కూడా పెట్టుకోవచ్చు. అది పెట్టుకున్న తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకోవడానికి నేను ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి దంచుకుంటున్నాను. అలా అయితే బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. బిర్యానీలోకి ఆనియన్స్ కూడా కట్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ అనేవి చిన్న చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది బిర్యానీకి. అలాగే పచ్చిమిర్చి సన్నంగా తరుక్కోవాలి నిలువుగా. ఇప్పుడు బిర్యానీ పాట్ పెట్టుకొని, బిర్యానీ పాట్ అనేది మందంగా వెడల్పు ఎక్కువ ఉండాలి, లోతు తక్కువ ఉంటే బాగుంటుంది. ఆయిల్ వేసి బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని శుభ్రంగా కలిపి అందులోనే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇది మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని వేగించుకోవాలి. ఇది బాగా వేగినాక చికెన్ వేసి బాగా వేగించుకోవాలి. వేగించుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఉడుకుతుంది కదా, ఈ విధంగా వేగుతున్న టైంలో పక్కన కూడా రైస్ పెట్టుకోవాలి. రైసు ఉడికే లోపల ఇది బాగా దగ్గరగా అయిపోతుంది, చికెన్ బాగా వేగిపోతుంది. ఇప్పుడు రైస్ని ఉడికిందా లేదా చూసుకొని ఉడికే టైంలో ఉప్పు వేసుకొని ఒక 80% రైస్ ఉడకాలి. అప్పుడు ఆఫ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. మిగతా రైస్ ఉడకడానికి సరిపడంత. మిగిలిన వాటర్ని అంతా స్ట్రైన్ చేసుకొని ఆ రైస్తో పాటు చికెన్లో వేసేసుకోవడమే. ఇది వేసుకున్న తర్వాత లాస్ట్లో పుదీనా, కొత్తిమీర, కొంచెం నెయ్యి వేసుకొని సిమ్లో పెట్టి నిదానంగా ఉడికించుకోవాలి. ఇది వాటర్ అంతా దగ్గరికి అయిపోయిన తర్వాత ఆఫ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది. స్పైసీగా కావాలనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుంది. నా స్టైల్లో చికెన్ బిర్యానీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, బాయ్.